ఇక ఉండదు కదా. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అంటే మీకు ఎన్ని వరకు పథకాలు అందినాయి, ఏమి అందినాయి అసలు? మాకేమీ పథకాలు లేవు. ఓన్లీ రైతు బంధు ఒకటి ఉంటే అది కూడా ఈ సంవత్సరం రాలేదు. 2 ఏకర్స్. ఇంకా అంటే మనకి మునుపు చూసుకున్నట్టయితే 5 ఎకరాలకి మించి ఎక్కువగా ఇచ్చేసి రైతు బంధు కోటీశ్వర్లను చేసిండు ఉన్న వాళ్ళని అన్నారు. కరెక్టే అది. కొండలకి గుట్టలకు కూడా ఇచ్చారు, అది కరెక్టే. ఇతని పాలసీ కరెక్టే కానీ అందరికి రావట్లేదు. అది ఏదో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మినిమం 20%కి అయితే పబ్లిక్కి అందలేదు. అంటే ఇప్పుడు రైతుల కోసం అన్నట్టుగా ప్రభుత్వాలే నిలుస్తున్నాయి. మరి రైతులకి యూరియా కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే కదా, మరి అవిటి పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల గురించి ప్రస్తుతం నేను వ్యవసాయం చేయట్లేదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడలేను. అంటే వింటుంటారు కదా దాని గురించి. వింటుంటారంటే అది టైటే ఉంటుంది అంటున్నారు. కరెక్ట్గా అమలు ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది. ఇవాళ కొత్తగా అది ఎప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ స్ట్రగుల్ అయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు న్యాయం చేయట్లేదు పబ్లిక్ అనేది కామెంట్. అయితే ఇప్పుడు మనకి పథకాలు కూడా ఇస్తున్నారు కదా. కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్న పథకాలకి ఇప్పుడున్న పథకాలకి మీకు వ్యత్యాసం కనిపిస్తుంది? అప్పుడైతే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇస్తుండే. మరి పేర్లే కదా మార్పు. పథకాలన్నీ ఒకటే కదా, పేర్లే కదా మార్పు. పర్వాలేదు, ఆయనకంటే కొంచెం ఇంప్లిమెంటేషన్ ఉంది. అంటే వేస్ట్గా పోయే మనీని కొంత కంట్రోల్ చేశారు. కాకపోతే ఉంటుంది 10-15% అందరికి న్యాయం జరగాలంటే కొంత టైం పడుతుందేమో. నేను అదే చెప్తున్నా, కొంత టైం పడుతుందేమో. అందరికైతే 10-15%కి అయితే ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి.